ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే కోటికి పైగా 1,35,00,000 సంతకాలను ఈరోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈరోజు పులివెందల్లో మెడికల్ కాలేజ్ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ, జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈరోజు ఇవన్నీ ఆపారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈరోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని మన విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి జగన్ గారు మరి గవర్నర్కి అందించడం జరుగుతుంది. సో గవర్నర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పేద విద్యార్థుల కలల్ని నెరవేర్చే విధంగా పేద ప్రజలకి ఉచితమైన వైద్యం అందే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే కట్టే విధంగా గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారు. మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.